మామ నాకు ఒకటే చెప్పు, ఈ రోజు నుంచి నెక్స్ట్ వచ్చే 3 years తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలనుకున్నావు, ఏ పొజిషన్లో ఉండాలనుకున్నావు. సో ఇప్పుడు నువ్వు ఆ పొజిషన్లో ఉండాలనుకున్నావు కదా, సో నువ్వు దానికోసం ఏదైనా చేస్తున్నావా, అంటే ఆ పొజిషన్ని, ఆ లైఫ్ స్టైల్ని రీచ్ అవ్వడానికి నువ్వు ఏదైనా సంథింగ్ చేస్తున్నావా లేదా. సింపుల్ రా, నువ్వే ఒకసారి ఆలోచించు. ఈ 2025 yearలో నువ్వు స్టార్టింగ్ నుంచి ఎలా ఉన్నావు, అంటే నీ డైలీ రొటీన్ ఎలా ఉంది, దానివల్ల నీ లైఫ్లో ఏదైనా చేంజ్ వచ్చిందా. సో నెక్స్ట్ వచ్చే 2026 కూడా ఇలానే డైలీ రొటీన్లా ఉంటే నా లైఫ్లో ఏదైనా చేంజ్ వస్తుందా. సింపుల్, ఇలా థింక్ చేసాం అనుకో నీకు కంప్లీట్ క్లారిటీ వస్తుంది. నేను చెప్తున్నా కదా 2025 2026 సేమ్ ఉంటాయి. 2026 January 1st రోజు కూడా ఈ రోజు ఎలా ఉందో అలానే ఉంటుంది అంటిల్ యూ టేక్ యాక్షన్. నువ్వు ఎప్పుడైతే యాక్షన్ తీసుకొని డైలీ హ్యాబిట్స్ని చేంజ్ చేసుకుంటావో అప్పుడే నీ లైఫ్లో చేంజ్ అనేది స్టార్ట్ అవుతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు January 1st స్టార్ట్ చేస్తా, జిమ్లో జాయిన్ అవుతా, వర్కౌట్ చేస్తా అంటే కుదరదు. నువ్వు ప్లాన్ చేసుకోవాల్సింది న్యూ ఇయర్ 2026 కాదు, టుమారోస్ ప్లాన్ చేసుకోవాలి. ఈరోజు నైట్ పడుకుంటున్నావు అంటే రేపటి గురించి ప్లాన్ వేసుకోవాలి. అలా చేసుకుంటేనే నీ లైఫ్లో చేంజ్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నావు, నెక్స్ట్ 3 years తర్వాత నువ్వు ఎక్కడ ఉండాలనుకున్నావో ఈ రోజు నువ్వు తీసుకునే డైలీ హ్యాబిట్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. గుర్తుపెట్టుకో.